ఉదయం కొన్ని విషయాలు చర్చించాము, దానికి కంటిన్యూషన్లో 2 మాటలు మళ్ళీ మాట్లాడతాను. ఉదయం ఏమనుకున్నామంటే, మనుషుడు చేసేటటువంటి కర్మలో శుభాశుభములు 2 ఉంటాయి. అశుభకర్మ ఫలాన్ని నాకు వద్దని ప్రార్థించడంలో భగవంతుడు మొదట తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఆయన ఉద్యోగం ఏదో ఆ ఉద్యోగ ధర్మానికి వ్యతిరేకంగా మనం ప్రార్థిస్తున్న వాళ్ళం అవుతున్నాము. శుభకర్మ అశుభకర్మకి ఫలం ఉండి తీరాలని నిర్ణయం చేసిన ఈశ్వరుడు అశుభకర్మ ఫలాన్ని మాత్రం పోగొట్టి శుభకర్మ ఫలాన్ని ఇవ్వాలి అంటే ఆయన ప్రధాన కారణంగా సృష్టి రచన యందు అతడు ఉద్దేశించిన దేనికి ఏ లక్షణం ఉన్నదో విరుద్ధమవుతుంది. కాబట్టి మనం దుఃఖ నివారణ కోసం ప్రార్థించేటప్పుడు సర్వకర్మ ఫల నివృత్తిని కోరుకోవాలని చెప్పాం. శుభము అశుభము అయినటువంటి ఎన్ని జన్మల కర్మ ఏది చేసినప్పటికీ యావత్తు కర్మ నుంచి నేను విడిపడేటటువంటి మార్గాన్ని నాకు ప్రసాదించు, కర్మ క్షయం చేయి అని చెప్పి ప్రార్థన చేస్తే మనం త్యాగం చేసింది శుభకర్మ ఫలము అశుభకర్మ ఫలము 2 ఏకకాలమందు. అశుభకర్మ ఫల త్యాగం అంటే గొప్పదేం కాదు, అది శుభకర్మ ఫల త్యాగం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఈ త్యాగఫలం చేత శుభం కలుగుతుంది అని చెప్పాను. త్యాగైనైకేన అమృతత్వ మానసు కదా, ఏదో త్యాగం చేస్తే కానీ ఫలం వస్తుందా? ఏమి ఇచ్చావని అడుగుతారు. ఏ ఫలం రావాల్సినప్పటికీ కూడా సర్వకర్మల్ని పరమేశ్వరార్పణంగా ఈ ప్రకారంగా పూర్వకర్మలని త్యాగం చేయడం అనేది దీనివల్ల సిద్ధించడం చేత నీవు శుభకర్మను కూడా ఫలత్యాగం చేశావు. కాబట్టి అశుభకర్మ ఫలం ఎలాగా నీకు తొలగిపోయింది, కానీ ఈ త్యాగం వల్ల ఏదో నీకు ఫలం ఇవ్వాలి కాబట్టి నేను నీకు సుఖాలను ఇస్తాను అని ఈశ్వరుడు అంటాడు అని, త్యాగఫలంగా శుభాన్ని పొందుతాడు అని చెప్పి దాని తాత్పర్యంగా గ్రహించమని నా ఉద్దేశం. ఏమండి, కర్మ అలాంటిదా? కర్మ జ్ఞానులందరూ భయపడే వస్తువు, అజ్ఞానులందరూ ఆశ్రయించే వస్తువు. ఆ జ్ఞానం లేనివాడు దాన్ని వదలడు, జ్ఞానం ఉన్నవాడు దాన్ని ముట్టడు. ఏమిటి? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? పురాణాలన్నీ అవే చెప్తున్నాయి, పెద్దలందరూ అవే చెప్తున్నారు. విశ్వామిత్రుడి చరిత్ర తీసుకోండి. అతడు చాలా తపస్సు చేశాడు, మహానుభావుడు, బ్రహ్మర్షి. భూలోకానికి దేవతలకి కూడా పనికొచ్చేటువంటి గాయత్రి మహామంత్రాన్ని భూర్భోస్వ 3 లోకములకు ప్రదానం చేసినటువంటి బ్రహ్మర్షి ఆయన. తపస్సులలో అంతటి వాడు మరొకడు లేడని చెప్పి మహర్షుల చేత దేవతల చేత కీర్తించబడ్డవాడు ఆయన. ఆయన ఒకప్పుడు తనని ఆశ్రయించాడు కదా అని చెప్పి యజ్ఞాలు క్రతువులు పుణ్యము ఏమీ లేకపోయినా తనని ఆశ్రయించాడు కాబట్టి వాడికి శరీరంతోనే స్వర్గాన్ని నేను ప్రసాదిస్తాను, నాకు ఆ తపస్సు ఉంది, సమర్థత ఉందని చెప్పి అతడు చేయని కర్మకి ఫలాన్ని తాను ఇవ్వడానికి పూనుకుని ఇచ్చాడు. వాడు స్వర్గమే కోరిన వాడైతే స్వర్గం అందరూ ఎట్లా పొందుతున్నారు? పుణ్యం చేస్తున్నారు, శతకృతులు అవుతున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యోగం చేస్తున్నారు, స్వర్గానికి వెళుతున్నారు పుణ్యఫలంతో. అవేమీ లేవు. విశ్వామిత్రుడి పాదాల మీద పడ్డాడు. పోరా, కర్మ ఏం చేస్తుంది, నేను నీకు స్వర్గాన్ని ఇస్తాను అని చెప్పి తపస్సుతో ఇచ్చాడు. అంటే ఈశ్వరుడు కూడా చేయని పని ఆయన చేశాడు. ఈశ్వరుడు సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు, సాక్షిమాత్రుడుగా ఉండి ఏది ఎవరికి అడగకుండా ఇవ్వడు, అర్హత లేకుండా ఇవ్వడు. అట్టి ఈశ్వరుడు యొక్క ఒక మహాధర్మాన్ని పక్కన పెట్టి నా తపస్సుతో నీకు స్వర్గాన్ని ఇస్తానన్నాడు. ఇంకా అది అంతటితో ఊరుకోలేదు. దేవతలు తెలివి తక్కువగా వాడిని వెనక్కి పంపించారు. దానికి వాళ్ళని శిక్షించాడు, మరో స్వర్గాన్ని సృష్టించి. మీకు ఒకటే స్వర్గం ఉంది అని మీరు వెలువెగుతున్నారా? నా ఆజ్ఞ అనుల్లంఘ్యం, జాగ్రత్త, మరో స్వర్గాన్ని ఇస్తాను అని మరో స్వర్గాన్ని సృష్టించాడు. అందులో అప్సరసలు దేవేంద్రుడికి కావాల్సిన అక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ విభూతులని సృష్టించి ఇచ్చాడు. మరి ఇది ఏమంటారు? దీన్ని సృష్టి సనాతన ధర్మమైనటువంటి
కర్మ చేస్తేనే ఫలం వస్తుంది, లేకపోతే లేదు అనేటటువంటి ఒక మహాధర్మాన్ని ఉల్లంఘించి చేశాడు ఆయన. బాగుంది. అట్టి విశ్వామిత్రుడు సరే వాడికి ఏదో తలకితులు స్వర్గం వచ్చిందని అవన్నీ అంటారు. కానీ అంటే ఏమిటంటే స్వర్గం అతడు ఇచ్చినప్పటికీ తపోబలం అంతా అక్కడ వృధా అయినప్పటికీ ఖర్చు పెట్టాడు. అనుగ్రహ స్వరూపుడు, ఆశ్రిత పక్షపాతి, ఆశ్రయించని వాడి మీద ఆగ్రహం కలిగిన వాడు. ఈ 2 లక్షణాలు ఆయనలో ఉండడం చేత ఆ పని చేశాడు. కానీ ఆ విశ్వామిత్రుడు మరికొంత కాలం గడిచిన తర్వాత రామాయణ కాలంలో ఏం చేశాడు? ఆ అరణ్యంలో ఉండేటువంటి సమస్త రాక్షస జాతితో సహా సమూలంగా నిర్మూలన చేయగలిగినటువంటి అఖండ తపోబల సంపన్నుడై కూడా ఒక రాక్షసుని తాను చంపలేదు. ఏమిటి? తపస్సును వినియోగించి రాక్షస నిర్మూలన చేయవచ్చు కదా, అది లోక కళ్యాణం కదా. ఒక సామాన్యుడికి స్వర్గాన్ని సృష్టించి నిర్మాణం చేసి ఇచ్చినటువంటి తపస్వి అనేక మందిని అష్ట కష్టాలు పెడుతూ ఘోరమైనటువంటి పనులలో ఉండేటటువంటి రాక్షసులను చంపకూడదా? ఆ పని అప్పటికి ఆయన బ్రహ్మర్షి అయినాడు. కర్మస్వరూపం సంపూర్ణ దర్శనం ఆయనకు అయింది. ఆయన లోపల ఒక మార్పు వచ్చింది. ఏమిటంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మనుషుడై పుట్టాడు. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటటువంటిది ప్రత్యక్షంగా చేయడం, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా చేయడం అనేటటువంటి క్రియ పేరు అవతరణ అని గ్రహించాలి. అవతరణ అంటే పైనుంచి కిందకి దిగడం అని అర్థం. పరోక్షంగా చేస్తున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడో లేడో తెలియదు. కానీ అవతరణలో ప్రత్యక్షంగా తాను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి సమర్థుడై అతను వస్తున్నాడు. అతడి శక్తి అప్రతిహతం. మరి రాక్షసులను చంపగలిగిన తన యొక్క శక్తిని అంతా కూడా పక్కన పెట్టి ఈ కర్తృత్వం ఎవరిదో అని గుర్తించిన తరువాత అది అతడి మీదే ఆ బరువు పెట్టాడు. తాను అక్కడికి వెళ్ళి దశరథుడిని అడిగి ఆ రాముడిని కూడా రామలక్ష్మణుని కూడా వెంట పెట్టుకుని వచ్చి, ఇదిగో ఈ తాటక దీన్ని వధించు, అదిగో అక్కడ ఇంకొక రాక్షసులున్నారు వాళ్ళని చంపు వీళ్ళని చంపు అని దగ్గరుండి కూడా తను వేలు పెట్టి చూపిస్తూ ఒక్కొక్కరిని నిర్మూలన చేయించాడు. చివరికి యజ్ఞం చేయాలి అంటే యజ్ఞానికి భంగకరం దాన్ని బాధించేటటువంటి రాక్షసులను నిర్జించలేడా తాను? సులభంగా వాళ్ళని చంపగలడు. ఆ పని కూడా చేయక ఈ యజ్ఞాన్ని రక్షించు నువ్వు, నేను సత్కర్మ ఆచరిస్తాను, సత్కర్మని రక్షించే బాధ్యత నీది. యోగక్షేమం మళ్ళీ అదే మాట. నేను నిన్ను యజ్ఞ ఫలదాయకుడుగా, నిన్ను యజ్ఞ స్వరూపుడుగా, లోక కళ్యాణ ప్రదాయకుడిగా నిన్ను భావన చేసి యజ్ఞం చేస్తాను. ఈ యజ్ఞాన్ని రక్షించవలసిన బాధ్యత నీది. నా తపోబలంతో నేను దీన్ని రక్షించను. యజ్ఞం సంకల్పిస్తాను, యజ్ఞం చేస్తాను, నీవే రక్షించు. రాక్షసుల నిర్మూలనలో చిన్న పని దానికి త్రుటి కాలంలో క్షణంలో అతి సులభంగా చేయగలిగిన యజ్ఞ సంరక్షణ కూడా అతను ఏందే పెట్టుకున్నాడు. రాక్షసులను తను చంపితే ఏమవుతుంది? లోకానికి క్షేమం కాదా? అవుతుంది. కానీ తాను చంపడం చేత ఈ జీవులను, ఈ రాక్షసులనే వాళ్ళని విగత శరీరులుగా చేయడమే అవుతుంది. కానీ ఆ జీవులు మళ్ళీ పుట్టవచ్చు. తాను పరమేశ్వరుడు కాడు, తనలో ఆ జీవులు లయించరు. రాముడే చంపితే వాళ్ళు మళ్ళీ పుట్టరు. శాశ్వతమైన లక్షణం. ఈశ్వరతత్వం తెలిసి కర్మ చేయకుండా ఉండడం అంటే దానికి ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడి కంటే ఇంకొకడు లేడు. అంత కర్మ చేసిన వాడు శాశ్వతమైనటువంటి కర్మధర్మాన్ని అతిక్రమించిన తానే ఒకనాడు అతిక్రమించిన వాడు, ఒక సామాన్యుడికి స్వర్గాన్ని సృష్టించినటువంటి విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షణ కోసం రాముడిని ఆశ్రయించడం ఏమిటి? అది ధర్మ సూక్ష్మ జ్ఞానం. అది ఆ తర్వాత తాను అకర్మకృతు, ఏ పని తాను చేయడు. ఈశ్వరుడు సర్వాంతర్యామిగా ఉండి పరోక్షంగా సర్వకర్మలకు ఫల ప్రదాత అయి ఉన్నప్పుడు జ్ఞానస్వరూపుడు ఎలా ఉన్నాడో, మనుషులలో మనుషుడుగా ఒకడుగా పుట్టినప్పుడు కర్మ ఏది చేయవలనో ఏది చేయకపోవలనో తాను నిర్ణయిస్తాడు. తానంతటి తాను రాక్షసులను చంపడానికి వచ్చాడా? రాలేదు. విశ్వామిత్రుడు అడిగితేనే చేశాడు ఆ పని. ఎక్కడ యజ్ఞం జరిగినా నేను రక్షిస్తూ ఉంటాను,
అలాంటి వాట ఆయన లేదు. వచ్చి నా యజ్ఞాన్ని రక్షించమంటే నడిచి వీళ్ళు అక్కడ కాపలా ఉన్నాడు. అంతేకాని అతడు కూడా ప్రార్థితుడు కానప్పుడు ఏ కర్మ చేయలేదు. ఈ ప్రకారంగా ఈశ్వర లక్షణము, కర్మ లక్షణము తెలిసినటువంటి పరమేశ్వరుడి యొక్క స్వరూపం తెలుస్తోంది ఇందులో. ధర్మ సూక్ష్మం తెలిసిన మహాత్మ యొక్క లక్షణం దీంట్లో తెలుస్తుంది. ఎంత బోధ ఉన్నది ఇందులో. దీని నుంచి మనం గ్రహించవలసింది ఎంతో ఉంది. కర్మ అంటే జ్ఞానులు భయపడతారని చెప్పారు. భీష్ముడి యొక్క చరిత్ర తీసుకోండి. అష్టవసువుల్లో ఒకడు. వసువులు అంటే ఎప్పుడు శాశ్వతంగా వసతి వస అని వాళ్ళని ఏదో చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళు ఉంటారట. స్వర్గం లయించినప్పటికీ కూడా అష్టవసువులు ఉంటూనే ఉంటారట. మళ్ళీ రాబోయే సూక్ష్మ శరీరంలో ఉంటారట వాళ్ళు. అట్లాంటి వాళ్ళలో ఒకడై నిత్యుడైనటువంటి దేవతలను ఒకడైన వాడు శాపగ్రస్తుడై మనుషుడై పుట్టాడు. మరి శాపం పూర్తయింది కదా, మనుషుడై పుట్టి దేహాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ తన స్థితికి తాను వెళ్ళవాలి కదా. చాలా యుద్ధంలో తీవ్రమైనటువంటి గాయాలకి గురై వెంటనే ప్రాణత్యాగం, శరీరత్యాగం చేయకుండా ప్రాణాలను శరీరంలో నిగ్రహించి అలా పెట్టుకుని ఉత్తరాయణం కోసం ఎదురు చూచాట ఆయన. ఏమిటంటే ఉత్తరాయణంలో కనుక ఆ పుణ్యకాలంలో వెళ్ళిపోతే, ఇది ఉత్తరాయణ పుణ్యకాలం యథార్థంగా, అప్పుడు వెళ్ళిపోతే అతడు కర్మఫల అధీనమైనటువంటి ఏ లోకములకో వెళ్ళి సుఖ దుఃఖాలను అనుభవించకుండా స్వర్గం వైపు వెళ్ళిపోతాడు. నిత్యమై ఆనంద స్వరూపమైన స్వర్గానికి వెళ్తాడు. ఆ సూత్రం సామాన్య మానవులకి వర్తించేది. మనుషులందరూ అలా కోరుకుంటారు, అలా పెడతారు. లేకపోతే ఎక్కడ ఏ కాశీలోనైనా శరీరం వదిలిపెడితే స్వర్గానికో మోక్షానికో పోతామనే విశ్వాసం చేత జీవులందరూ చేసే పని. భీష్ముడు శాపాంతమందు తను సహజంగా వెళ్ళి తీరవాలి కదా వెనక్కి. ఎందుకు ఇక్కడ 49 రోజులు అహోరాత్రాలు ఉత్తరాయణ ప్రారంభం కోసం ఎందుకు ఉన్నాడు? అతనికి కర్మ భయం. ఇన్నేళ్లు బతికాను, పుణ్యం చూశాను, అపుణ్యం చూశాను, పాపం చూశాను, కష్టాలను చూశాను, ఒకరిని శిక్షించాను, ఒకరిని రక్షించాను, రాజ్యాంతే నరకం ధ్రువం అని చెప్పి రాజ్యం పరిపాలించిన తర్వాత నరకం తప్పనిసరిగా వస్తుంది అనే సూత్రం ఉంది. బుద్ధి ఉన్నవాడు రాజ్యం అయిపోగానే వెంటనే మరణించడు. రాజ్యం ఉండగానే దాన్ని వదిలిపెట్టి తపస్సులకు వెళ్ళి వెంటనే నరకాన్ని వెళ్లకుండా నరకాన్ని పోగొట్టుకోవడానికి, పాపం పోగొట్టుకోవడానికి తపస్సు చేస్తాడు. అందుకనే రాజులు చేశారు. తెలుగుకు వాళ్ళు కాదు. వాళ్ళు వైరాగ్యం రాకపోయినా బలవంతాన్ని వైరాగ్యం తెచ్చుకుని రాజ్యాంతే నరకం ద్రోహం అన్నారు. కాబట్టి రాజ్య పరిపాలన చేశాను, ఎవరిని శిక్షించానో, అన్యాయంగా ఎవరిని బాధించానో, పన్నులు ఎవరి మీద వేసి ఏ ప్రజల్ని పీడించానో, బంధువులకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఇవ్వగా పక్షపాత వైఖరిని అవలంబించి నరకానికి హేతువుని సృష్టించుకున్నానేమో, నేను చాలా సజ్జనుని అయినా తప్పు చేశానేమో అని భయంతో వెళ్ళిపోయి తపస్సుల్లోకి పెడతారు. అలాంటి క్షాత్రకర్మ చేసినటువంటి ఈ క్షత్రియుడు భీష్ముడు చాలా భయపడ్డాడు. శరీరాన్ని వదిలిపెట్టడానికి కర్మని చూసి భయపడ్డాడు. తను ఏం కర్మ చేశానో తనకి తెలియదు. ఏ కర్మ చేశానో ఏ ఫలం వస్తుందో అని భయపడ్డాడు. ఇలాగా కర్మ ఫలస్వరూపము, కర్మస్వరూపము ఇలా ఉంది. ఉదయం అనుకున్నప్పుడు పూర్వకర్మని గురించి అనుకున్నాం. మరి భవిష్యత్తులో చేసే కర్మ మాట ఏమిటి అని ఇంకొక ప్రశ్న. అది కూడా పూర్తిగా తెలుసుకుంటే కానీ విషయం పూర్తి కాదు. పూర్వకర్మ ఫలత్యాగం చేసినప్పుడు బాగానే ఉంది, త్యాగం చేసాం, శుభమే కలుగుతోంది. మరి ఇప్పుడు కర్మ చేస్తున్నాం కదా, ఈ కర్మ ఎలా చేయవలనో భగవంతుడు సులభమైన మాటల్లో చెప్పాడు. ఈ కర్మ నిన్ను నీది అని అనుకుంటావా, కర్మకి కర్త నీవు అనుకుంటావా, ఆ కర్మ ఫలభోక్త కూడా నీవే అవుతావు. కర్మ చేసేవాడు, చేయించేవాడు, కర్మకు ఫలాన్ని ఇచ్చేవాడు, మరొక శరీరంలో దానికి ఫలాన్ని అనుభవించేవాడు, ఆద్యంతము కూడా వ్యాపించినటువంటి ఈశ్వరుడు ఒకడే ఉన్నాడని తెలుసుకో. అటు కర్మ నేనేదో చేస్తున్నాననే భావనను వదిలిపెట్టు. అప్పుడు ఈ కర్మ నిన్ను బాధించదు.
భవిష్యత్తు కోసం నీకు ముందు చేయబోయి ముక్తుడు కాకముందు చేసేటటువంటి భవిష్యత్ కర్మ విషయంలో ఈ బోధ చేశాడు. అలా ఎలా అవుతుంది, దాన్ని ఎలా భావించాలి అనే ప్రశ్న. నాకు ఆకలిస్తే నాకు ఇష్టమైన వస్తువు నేను తింటూ ఇదంతా ఈశ్వరుడు అనుకోమంటే నాకు ఎలా కుదురుతుంది? అప్పుడు నాకు తృప్తి కూడా ఉండదేమో, తృప్తి కూడా ఉండదు. ఈ అన్నం అంతా ఈశ్వరుడు, నేను తినేవాడిని ఈశ్వరుడు అని అంటే నాకు ఆకలి, నా రుచి మాట ఏమిటి? ఆ జీవనంలో ఆ భోగాల్లో రుచి కానీ అందులో ఏమి స్వారస్యం కానీ ఉండదు అని అనుకుంటారు. యథార్థంగా సర్వకర్మ కూడా ఈశ్వర అధిష్ఠితమైన ఈశ్వరుని చేత వ్యాపించబడ్డటువంటి ప్రకృతిలో తాత్కాలికమైనటువంటి ఆ కర్మ సంఘటితమైనటువంటి కర్మ ఆచరించబడుతోంది, కానీ ఆచరించేవాడు ఎవడు లేడు. ఇది చమత్కారం. కర్మ ఆచరించబడుతోందే కానీ కర్మ చేసే కర్త లేడు. ఈ ప్రకారంగా ఎవడైనా అర్థం చేసుకోగలిగితే ఈ మాటను, అతన్ని కర్మ వదిలిపెడుతుంది. యథార్థంగా జరగవలసింది ఉంది. నేను అన్నదానం చేద్దామని నాకు కోరిక కలిగింది. అన్నదానం చేస్తే ఏదో ఫలం వస్తుందని ఏదో ఫలం. ఈ అన్నం భూమిలోంచి పుట్టింది. అన్నం తినేవారు భూమి నుంచి పుట్టారు. వాళ్ళు పంచభూత ఆత్మకమైనటువంటి పంచభౌతికమైన దేహాలతో ఉన్నారు. పంచభూత మహాసముద్రం అన్నది అనంతంగా ఉంది. ఈ పంచభూతములు అనంతమైన సముద్రం వలె ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి. వాటిల్లో సముద్రంలో అలలు ఏ ప్రకారంగా క్షణక్షణము వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయో, అలాగే పంచభూత మహాసముద్రం నుంచి వచ్చే శరీరములు అలల వలె వచ్చి మళ్ళీ అందులో కలిసిపోతున్నాయి. ఆ అలయంతో కనుక అహంకార భావన కలిగితే నేను ఒక వ్యక్తిని అది అనుకుంటుంది. కానీ ఎంతసేపు ఉంటుంది? నేను ఒక ప్రత్యేకమైన వస్తువునని ఆ కెరటం అనుకుంటే దాని స్థితి ఎట్టిది? అది ప్రత్యేకమైన ఒక వస్తువైనా ఒక పదార్థమైనా కానే కాదు. తరంగములు అనంతంగా నిత్యము నిరంతరము వచ్చేవి. సముద్ర జలముల యొక్క మరొక వికారమే తప్ప, రూప వికారమే తప్ప, వస్తుత లేకపోతే స్థితి చేత కొంతకాలం ఉండేవి కానీ, స్థిరత్వం కలిగినవి కానీ, ప్రత్యేక స్థితి కలిగినవి కానీ, ప్రత్యేక లక్షణ స్వాతంత్ర్యం కలిగినవి కానీ అవి కానేరవు. ఇటు పంచభౌతికమైన దేహములు అనేకం. తినేటటువంటి ఈ అన్నం కూడా పంచభూతముల్లోంచి పుట్టింది. ఏదో వండుతాము, పెడతాము, తింటారు, వెళతారు. ఇందులో నేననే ప్రసక్తి ఎక్కడుంది? నా శరీరమే లేదే. ఈ అనంత సముద్రంలో ఒక అలకంటే క్షీణమైనటువంటి నా శరీరానికి స్థితి తాత్కాలికమవుతుంది. నేను పుణ్యం చేయడం ఏమిటి? నేను అన్నం పెట్టడం ఏమిటి? ఆ బియ్యం నేను డబ్బెట్టు కొనడం ఏమిటి? నేను పెట్టడం ఏమిటి? దానికి పుణ్యం మళ్ళీ నాకు రావడం ఏమిటి? ఇదంతా కూడా మిథ్యాభూతమై అనంతమైనటువంటి పాంచభౌతిక సముద్రంలో ఒక అలవంటి తాత్కాలికమైన వికారమే పెట్టి, నా మనోవికారం నాలో అజ్ఞానం వల్ల పుట్టినటువంటిది తప్ప ఇందులో ఏమీ విశేషం లేదు అని విశ్లేషణ చేత గ్రహించవచ్చు. ఇటువంటి అస్వతంత్రుడైనటువంటి నేను, స్థితి కూడా లేనటువంటి శాశ్వతం కానీ, నిత్యత్వం కానీ, ఒక స్థితి కానీ, స్వాతంత్ర్యం కానీ లేనటువంటి నేను ఆచరించే కర్మ నాకు ఫలం ఇవ్వడం ఏమిటి? మరొక శరీరంలో ఇంకొక శరీరం పుట్టవచ్చు. ఆ శరీరంలో ఉండేటువంటి ఈ జీవుడికే మళ్ళీ అన్నం పుట్టవచ్చు. దానికి నిరంతరంగా జరిగేటువంటి ప్రకృతి ధర్మం కారణం కానీ నా సంకల్పం కారణం కాదు. ప్రకృతిలోనే ఈ ధర్మం శాసించబడి ఉన్నది. అది నిరంతరము ప్రవర్తమానం అవుతున్నది. ఇందులో నా యొక్క స్వాతంత్ర్యం అనేటటువంటి ప్రసక్తి లేదు అని ఎవరైతే గ్రహిస్తాడో ఈ కర్మకు ప్రాధాన్యత నశిస్తుంది. చిన్న విషయమే ఇది. ఇలాగే పాపం కానీ పుణ్యం కానీ చేయబడేటువంటి సమస్త కర్మలు కూడా కర్మ కర్తృత్వం ఎప్పుడైతే తాను యథార్థమైనటువంటి కర్తృత్వం లేనటువంటి కర్తృత్వాన్ని తాను తాను ఆరోపణ చేసుకున్నవాడు అయథార్థమైనటువంటి తాను మళ్ళీ అసత్యమైనటువంటి కర్మఫలాన్ని మళ్ళీ తాను పొందుతున్నాడు. ఈ కర్మ లక్షణం తెలిసినటువంటి అందరూ కూడా కర్మలను ఆచరిస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ కర్మ ఈ ప్రకృతి ధర్మంగా ఆచరించబడే వస్తువు.
ఆచరణ చేసే కర్త అంటూ ఒకడు లేడు, నేను ఇందులో శూన్యమే అని భావన, అట్టి భావన ఎందుకు, అహంకార శూన్య స్థితి ఎందుకు ఆచరించబడేటువంటి కర్మ ఎవరిని పట్టుకుంటుంది, ఎవరికి ఫలాన్ని ఇస్తుంది? కాబట్టి ఈ సృష్టి నిరంతరంగా ఉండేటువంటి ప్రకృతిలో, నా చేత నియమించబడినటువంటి ప్రకృతిలో నువ్వు చేసే కర్మ ఏమీ కాదు, నువ్వు కర్మ చేసేవాడివి కాదు, భోక్తవు కాదు, అంతా నేనే అని చెబుతూ అందులో వచ్చే ఒక సూత్రం ఏం చెప్పారంటే, కాబట్టి ఈ కర్మ ఈశ్వరార్పణంగా చేయి. ఈశ్వరార్పణంగా కర్మ ఆచరించబడుతోందని చేసి తెలుసుకో, కానీ నేను ఆచరిస్తున్నాననే భావన చేసుకో. నా చేత నేననేటటువంటి వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటే, ఈ శరీరం అంటూ ఒక యథార్థంగా ఉంటే, దాని చేత ఆచరించబడేటువంటి కర్మ జగత్ నియామకుడైన ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత, ప్రకృతి ధర్మం చేత ఆచరించబడుతోంది తప్ప ఇందులో నా సమర్థత కానీ, సంకల్ప శక్తి కానీ, బలం కానీ, పదార్థాలని సృష్టించగలిగిన శక్తి కానీ నాకు లేదు. ఒక బియ్యపు గింజను సృష్టించగలమా? సృష్టించలేటువంటి వస్తువుల చేత చేసేది ఆ ప్రకృతిలో ఇదివరకే ఉన్నటువంటి ఆ బియ్యపు గింజలు, తినేటటువంటి శరీరములు, ఆకలి పూర్వమే ఉన్నాయి. మనం పెట్టకపోయినా అవి ఆ గింజలు వాళ్ళ కడుపులోకి పెడతాయి. కాబట్టి ఇందులో నా కర్తృత్వం అనేది శూన్యం అని తెలుసుకుని చేస్తారు, ఈశ్వరార్పణంగా చేస్తాడు. అట్టి కర్మ నిన్ను బాధించదు. నహి కసి జాతు నిష్ఠ అనే శ్లోకంలో పుట్టినవాడు కర్మ చేయకుండా ఉండలేడని ఆయనే చెప్పాడు. కర్మ చేయకుండా పుట్టినవాడు ఉండడు. కానీ ఆచరిస్తున్నాడనే భావన చేతనే అతడు ఫలాన్ని పొందుతున్నాడు, ఏదో ఫలాన్ని సౌదుకాలు పొందుతున్నాడు. కాబట్టి ఇది సత్కర్మ విషయం ఇట్లా, ఇది దుష్కర్మ విషయం కూడా ఇలా అనుకోమంటారా? నేను ఎవరైనా చంపాను, చంపబడేవాడు ఎవడు, నా చేతులు ఏవో వాడిని వెళ్ళి గొంతు విసిగేవాడు చచ్చిపోయినాడు, కానీ ఇందులో నాదేమీ లేదు. మరి దీని మాట ఏమిటి? అమంగళకరమైనటువంటి పాపకర్మ కూడా సూత్రం వర్తిస్తుందా? ఇటు జ్ఞానస్థితి ఎవరికైతే ఉందో అది సత్వగుణ ప్రభావితమైనటువంటి జ్ఞాన లక్షణం కాబట్టి అతడి యందు అక్లిష్ట కర్మలు అంటే పాపం లేనటువంటి పుణ్యకర్మయే ఆచరించబడుతుంది. అతడు ఒక దుష్టుని వధించినప్పటికీ కూడా అందులో పాపపుణ్యాలు అతన్ని అంటవు, అది ధర్మం అనుకుని అతడు చేస్తాడు. కాబట్టి ధర్మజ్ఞానం కర్మ యందు యథాశక్తి నీకు ఎంత ధర్మాన్ని గురించి తెలుసుకుంటావో అంత ధర్మజ్ఞానాన్ని వహించి నీవు కర్మ ఆచరణ చేస్తున్నట్టుగా నటించబోయి నీకేమీ కర్మఫలం ఉండదు. జగన్నియామకుడు అని వాడు ఒకడు ఉన్నాడు, అతడి సమస్తానికి కర్త అని ఆయన బోధించాడు. ఈ ప్రకారంగా కర్మ కర్తృత్వము భోక్తృత్వమును గురించినటువంటి సత్యం పరమేశ్వరుడు చెప్పినప్పుడు మనం ఏ సత్కర్మ చేసినప్పటికీ సత్కర్మ ఫలాన్ని కూడా త్యాగం చేసి నేను నష్టపోతానేమో అని భయం లేక, దుష్టకర్మ ఫలం మాత్రం త్యాగం చేస్తాను అనుకోక, అలాంటి అజ్ఞానంలో అవిద్యలో అలాంటి అంధకారంలో పడక సమస్త కర్మ ఈశ్వర ప్రేరణగా చేసి ఈశ్వర అధీనమైన జగత్తులో జరిగేటటువంటిది నేను యాంత్రికంగా చేస్తాను, నేను ఒక కర్తవ్యం ఇక్కడ లేడని ఎవడైతే చేస్తాడో అతడు కర్మాన్ని త్యాగం చేసిన వాడు అవుతాడు. అతడు కర్మ చేత బాధితుడు కాడు, అతడి చేత ఆచరించబడిన కర్మకు అతడు బాధ్యుడు కాడు. ఆచరించబడ్డ కర్మంతి కానీ ఆచరించినది లేదు అని ఒక సూక్ష్మాన్ని గ్రహించడం, అదే వివేకం. ఇది భగవంతుడు స్వయంగా అవతరించి కర్మ ఫలస్వరూపాన్ని చెప్పాడు. కర్మ అంటే భీష్మాదులు కూడా, విశ్వామిత్రులు కూడా అలాంటి భయంకరమైన బంధన హేతు అని చెప్పి వాళ్ళు బాగా రూఢిగా తెలుసుకున్నవారు కాబట్టి కర్మని వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు మనకి మార్గదర్శకులు. కర్మఫల స్వరూపం చెప్పినట్టు పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ మనకి గురువు, ఆప్తుడు. ఆయన మాట యథార్థంగా నిత్య జీవితంలో ఈ మాట గుర్తుపెట్టుకుంటే మనం నష్టపోయేది ఏమీ లేదు, పాపం తప్ప. సమస్త కర్మ నశిస్తుంది. మరొక లాభం ఏమిటంటే ఆ తర్వాత మనోవికారం మనని వదిలిపెడుతుంది. పూర్వకర్మ ఫలంగా వచ్చేటువంటి దుఃఖములు కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ తన యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైతే తాను పోగొట్టుకున్నాడో, నేనంటూ ఉన్నాను అనే భావన ఎప్పుడైతే ఇతని ఎందుకు పోయిందో ఆ కర్మ ఇతన్ని పూర్వకర్మ అతడి ఆ జీవుని చేత పూర్వ శరీరములలో ఆచరించబడిన కర్మ కూడా
అతన్ని వదిలిపెడుతుంది. ఇక్కడ భోక్త నష్టమైనాడు. అతడు తినేవాడు లేక కర్మ చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. కర్మఫలం పూర్వం చేసినటువంటి కర్మఫలము నిమిత్తంగా శరీరాన్ని వచ్చినప్పటికీ కూడా శరీరాన్ని బాధించిన ఆ భోక్తృత్వం అని భావన లేని జీవాత్మ లోపల ఉండే జీవుడికి బాధ కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఎలాంటి మనోవికారం కానీ అతడు ఎందుకు కలగవు. అందరూ సుఖాన్ని కోరుకోవలసిందే, శుభాన్ని కోరుకోవలసిందే. కానీ శుభాన్ని కోరేటప్పుడు పూర్వకర్మలో పాపం కూడా ఉంది, దానికి అది అడ్డు వస్తుందని నేను గుర్తు పెట్టుకునేటట్టయితే సర్వకర్మ ఫలత్యాగం చేయడం అనేది మొదటి ధర్మము. తర్వాత చేసేటువంటి వర్తమానంలో చేసినటువంటి కర్మకి ఫలము కర్తృత్వమే లేకపోవడం చేత దీనికి ఫలం భవిష్యత్తులో కూడా ఉండదు. ఉండకుండా ఉండడమే నాకు మంగళప్రదమైనటువంటి యథార్థమైనటువంటి ముక్త స్థితి, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి భవిష్యత్తులో కర్మఫలాలను కూడా వర్తమాన కర్మఫలం భవిష్యత్తులో రాబోయేది ఉంది, దానిని కూడా ఇప్పుడే త్యాగం చేసి ఉండడం చేత జీవన్ముక్తుడు అతడు అవడానికి వీలవుతుంది. లోకంలో అందరికీ సుఖం కావాలని ఉంటుంది, కోరుకుంటే నేరం కాదు, తప్పు లేదు, భగవంతుని ప్రార్థించవచ్చు. కానీ అట్టి ఫలాన్ని పొందేందుకు ఒక ఉపాయం ఉంది. ఇది వివేకంతో అన్ని విశ్లేషణ చేసి ముందు వెనుకలు ఆలోచించేటువంటి వివేకం కలిగిన మనుషులకు ఇది బోధ. కేవలం మూఢాత్ముడై భక్తుడే ఒకడుంటాడు, వాడు ఈ కర్మ విశేషాన్ని గురించి ఇంత చర్చ చేయడు. వాడికి కావలసింది మూర్ఖుడు వలె వెళ్ళి అడుగుతాడు. వాడు మూఢాత్ముడు కాబట్టి, కర్మ యొక్క స్వరూప జ్ఞానం తెలియని వాడు కాబట్టి కర్మ యొక్క లక్షణము అతన్ని వదిలిపెడుతుంది. కేవలం మూఢాత్ముడు అయినప్పటికీ కూడా ఏ విశ్లేషణ తెలియని వాడికి కూడా వాడిని కర్మ వదిలిపెడుతుంది. కానీ ఈశ్వరుని తిన్నడు ఆరాధన చేసిన వాడు కర్మ నుంచి విడిపోతున్నాడు. కర్మ జ్ఞానమే లేదు. వాడు కర్మ జ్ఞానం ఉన్న తర్వాత ఇంత విశ్లేషణ చేయవలసిందే, ఈ విషయాన్ని చర్చించుకోవాల్సిందే. ఉన్నవాళ్ళం కాబట్టి మనకి ఇదే బోధ. ఇప్పుడు మూఢత్వం రావాలంటే వస్తుందా? అజ్ఞానం కావాలంటే ఎంతైనా వస్తుంది. కానీ మూఢత్వం అంటే సరసద్వేగ సంపత్తి మొదలైనవి ఏ విషయం తెలియనటువంటి చంటి పిల్లవాడే మనస్తత్వం మనకు కావాలంటే వస్తుందా? పైగా ఏమీ తెలియని చంటి పిల్లవాడిని అమాయకుడని మన తెలివంతా వాడికి నేర్పే ప్రయత్నం చేస్తాం. అసలు వాడిలా మనం ఉండగలిగితే ఎంతో సుఖప్రదం. అది ఉండడం చేత కాకపోవడమే కాక వాడిని ఉంచడం కూడా చేత కాదు మనకల్లాగా. ఇది మన లక్షణం. కాబట్టి విషయాన్ని విమర్శించదలుచుకుంటే ఇదే సత్యం. మనం చదువు రానివాడు, మూర్ఖుడు, మూఢుడు ఏదో రావి చెట్టు చుట్టూ ప్రతిష్టం చేస్తూ బతుకుతాడు. వాడికి ఏమేమి మంత్రం వచ్చినా శివలింగాన్ని 360 ముద్దలు చేసి మహాలింగార్చన చేస్తాం, మనం రుద్రం అంతా మనకు వచ్చి వాడికి ఏం రాదు అని అనుకుంటాం. ఇందులో మన అజ్ఞానం అంతా భగవంతుడు చూస్తూ ఉంటాడు. నీకు వచ్చిన ఈ ఈషన్మాత్ర జ్ఞానానికి నీకు చాలా మహాఫలం వచ్చేటట్టయితే నీ తాతలు నీకంటే పుణ్యాత్మలు, మహర్షులు మరీ జ్ఞానుడు, పండితులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమొచ్చింది అని ఒక మాట విచారణ చేయి. తినడం మొదలైన గోపికలకి ఏమొచ్చింది, ఫలం ఏమొచ్చింది, వాళ్ళకి ఎలాంటి ఫలం కలిగిందో నీకు తెలుసునా అని చెప్పి ప్రశ్న భగవంతుడు అంతర్యామిగా మనం వినాలి. ఆ ప్రశ్న కృష్ణావతార కాలంలో అతడు 9 సంవత్సరాల వయసులో ఆ గోపబాలతో ఆడుకుంటున్నాడు. ఆకలేసింది, చది మూటలు తెచ్చుకున్నారు. కానీ అది తినేసిన తర్వాత మళ్ళీ ఆకలేసింది. పక్కనే బాగా పండితులైన బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. ఆ కుర్రాళ్ళని పిలిచి, ఎవరై అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు రా, వాళ్ళు చాలా రకరకాలైన పిండి వంటలు బాగా గుమగుమ వాసన వేస్తుంది, పాయసాలు వడలు అన్నీ చేసుకున్నారు, నాకు ఆకలిస్తుంది కదా, పోయి అడుగు తీసుకున్నారా కొంచెం. ఆ బ్రాహ్మణులు, అయ్యా మా స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనకు ఆకలిస్తుంది, మాకు కూడా ఆకలిస్తుంది, అదేదో మీరు చాలా మంచి మంచి వాసన ఇస్తుంది, ఆ పాయసాన్నాలు మాకు పెట్టండి అని అడిగారు. అడిగితే ఆ బ్రాహ్మణులకి ఆయన అనుగ్రహం చేత వివేకం కలిగింది.
ఇదంతా మడి నైవేద్యం అయితే కానీ వీలేదు, పూర్ణావతి ఇంకా గంట అవుతుంది, సాయంత్రం 5 మేము తిన్న తర్వాత పెడతాం మీకు. ఇట్లాంటి బ్రాహ్మణ సమాధానం చెప్పగా, ఏమో ఈ అడిగేవాడు ఎవడో, ఎందుకు అడుగుతున్నాడో, మన ఆచారమును మన మర్యాదలు అన్ని అక్కడ పక్కన పెట్టి ఈ యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడే అడుగుతున్నాడేమో అనేటువంటి వివేకం ఆయన భౌతికంగా అక్కడ ఉండడం చేత, వివేకం చేత, అనుగ్రహం చేత వాళ్ళలో వివేకం కలిగి ఆ యజ్ఞపుత్రుడిని పిలిచి ముందర ఆయనకి అడిగిన వాళ్ళకి, ఆ గోపకులు పిల్లలు ఉన్నారే వాళ్ళకి పాయసాలను పంపించేసేయండి, వాళ్ళని తినివ్వండి అని అది ఇచ్చేసేసాడట. ఉజ్వల నీలమణి గ్రంథంలో ఈ చరిత్ర వివరంగా చక్కగా రాస్తాడు. అసలు వాళ్ళకి ఆచారం అడ్డు రావలసింది జ్ఞానానికి. ఆయన అనుగ్రహం చేత ఆ యజ్ఞ ఆచారం ఉన్నదే దాన్ని పక్కన తోసేశారు. అడిగిన వాడు ఒక్కడికి ఒక వృద్ధుడు ఉన్నాడు, కాస్త వివేకం కలిగిన వాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యజ్ఞ ఫలం అంతా ఈశ్వరార్పణం చేస్తాం కదా, దాని నుంచి కదా ఫలం వస్తున్నది. ఈశ్వరుడు సర్వాంతర్యామి కదా. ఈ కృష్ణుడు ఉన్నాడే, వీడు చిన్నవాడు, వాడిలో ఈశ్వరుడు ఉన్నాడని అంటున్నారు, ఉన్నాడేమో. వాడు ఏదో చాలా మహత్తులు చేస్తున్నాడని అంటున్నాడు, ఏమో అందులో ఉన్నాడేమో. ఏమైనప్పటికీ తప్పో ఒప్పో, తప్పు చేసినా ఈశ్వరార్పణం అని అనుకుని యజ్ఞం చెడిపోయినా మళ్ళీ చేసుకుంటాం, కానీ అడిగిన వాడికి పెట్టకపోతే మాత్రం దోషం వస్తుంది. కాబట్టి ఆయనకి ఇవ్వడమే మంచిదని విమర్శ చేసి ఆయనకి ఇచ్చేస్తారు. వాళ్ళ యజ్ఞం పూర్తి కాకపోయినా ఫలం అప్పుడే వచ్చింది. ఆ యజ్ఞానికి వచ్చే ఫలానికి 1000 శతాధిక సహస్రాధికంగా వచ్చింది, వాడికి ఆ ఫలం వచ్చింది. భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే మనకి ఈ వివేకాన్ని ఆయన ఇస్తాడు అని అర్థం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉండదలుచుకున్నవారు తనకి తోచిన ధర్మాన్ని తాను ఆచరిస్తూ సన్మార్గంలో ఉంటున్నప్పటికీ మోక్షం అనేటటువంటి వస్తువుని ఎవరైతే కోరుతున్నారో, సగుణ స్వరూపుడై కర్మఫల ప్రదాత అయినటువంటి విష్ణువునో శివునో ఆరాధన చేస్తున్నప్పుడు నీ యొక్క రూపము, నీ గుణములు పరబ్రహ్మ వస్తువుకు విరుద్ధమైనటువంటి మాయాకల్పితమైనటువంటి లక్షణములే అయినప్పటికీ కూడా నేను నా బుద్ధితో తెలుసుకోవడం, సగుణంగా మాత్రమే తెలుసుకోగలను, నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోలేను. కాబట్టి నేను నిర్గుణమైనటువంటి ఆత్మజ్ఞానానికి వెళ్ళేటువంటి మార్గంలో మార్గస్థుడై ఉండగా సగుణ స్వరూపుడైనటువంటి నేను సగుణ స్వరూపుడైనటువంటి అవిద్య మూలకంగా ఉండేటటువంటి శారీరకుడైనటువంటి నేను ఆరాధిస్తున్నాను. నా ప్రయాణం సఫలం చేసి సుకృతాన్ని నాకు ఇచ్చి జ్ఞానాన్ని ఇవ్వవలసింది, యోగంలో నన్ను రక్షించవలసింది అని చెప్పి వారిని అడగాలి. ఇక్కడ సగుణ నిర్గుణ తత్వములను ఏకకాలమందు ఒకటి జయము, ఒకటి రక్షకత్వము, ఈ రెండు కూడా ఈశ్వరుని ఆపాదన చేస్తే అట్టి తపస్సు సత్ఫలాన్ని ఇస్తుంది. చాలా మంది అనుకుంటారు సగుణోపాసన చేస్తున్నారు, మీరు కోరేది మోక్షం అయితే ఇందులో ఎలా వస్తుంది, సర్వం కలిగిన బ్రహ్మ అని చెప్పి బ్రహ్మసూత్రములు చెప్తున్నాయి కదా, నిర్గుణ బ్రహ్మ వస్తుంది కదా మీరు ఆరాధించాలి అని అంటారు. నిర్గుణ బ్రహ్మ వస్తువు అది పొందబడేటువంటి వస్తువు, అది చివరికి మనకి దాని నిజస్వరూపం తెలియదు, ఇప్పుడు పొందబడ్డ తర్వాత తెలిసే వస్తువు. కానీ చేయగలిగినంత నాలో ఉండే గుణములతో, మనోబుద్ధియుత అహంకారములతో ఏది యోగ్యమని అనుకుంటానో అది చేస్తాను. దీనికి ఈ సృష్టి రచన కార్యమంది ఎవడైతే దక్షుడై కర్త అయి ఉన్నాడో అతడు ఈ ప్రపంచంలో ఉండే ఈ వారిధి దాటడానికి సహాయకర్తగా అతడు నా తపస్సు నిర్విఘ్నంగా కొనసాగజేసి నిర్గుణమైనటువంటి జ్ఞానాన్ని అతడు నాకు ప్రసాదించవాలి అని చెప్పి భగవంతుడిని సగుణోపాసన చేస్తూ నిర్గుణమైన బ్రహ్మవస్తువు యొక్క ప్రాప్తిని అతన్ని కోరుకోవాలి. అందువల్ల కృష్ణుడు చూడడానికి కేవలం సామాన్యుడి వలె ఉన్నప్పటికీ అతని నుండి పరమాత్మ వస్తువు ఉన్నదే భక్తులని నిర్గుణమైనటువంటి ఆ బ్రహ్మప్రాప్తి కోసమని సమర్థవంతులను చేసి వాళ్ళని అలా ఉద్ధరించాడు. కాబట్టి సగుణ స్వరూపుడు ఉన్నటువంటి ఈశ్వరుడు నిర్గుణమైన జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. గుణములు అతడికి ఆరోపించుకున్నాడు తను లీలా మాత్రంగా, కానీ మనవలే సహజంగా అందులో బందీ అయిపోయలేడు. వేషధారి
యథార్థమైనటువంటి వ్యక్తికి అంత తేడా ఉంది. మన యథార్థమైన అజ్ఞానం అతడు ఆరోపించుకున్న మాయ. కాబట్టి అతడి సహాయ సంపత్తి జ్ఞాన మార్గంలో కూడా మనం లభింపజేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. గజేంద్రుడు చరిత్ర అలాగే ఉంది, గోపికల చరిత్ర అలాగే ఉంది. వాళ్ళు పండితులు గారు. గజేంద్రుడేమో ఆ ప్రాణోపద్రవం కలిగి చచ్చిపోయే ముందు లావొక్కింతవి లేదు అని చెప్పి పద్యం మీరు అందరికీ తెలిసినటువంటిదే. అప్పుడు దేహాత్మభావన నుంచి బయటికి వచ్చినటువంటి యోగ స్థితిని ఆ పద్యం పూరింపజేస్తుంది. లావొక్కింత లేదు, శరీరంలో బలం లేదు, ధైర్యము విలువలంపయ్యి, ప్రాణంబులు ఠావులు తప్పాను, వాటి స్థానాల నుంచి ప్రాణములు వెళ్ళిపోయి, ఇదంతా ఏమిటి? శరీరం నుంచి జీవుడు ఉత్క్రమణం చేసేటప్పుడు వచ్చేటటువంటి దేహోత్సర్జన స్థితిది. అప్పుడు దేహాత్మ భావన కూడా పోయి ఆ దేహాత్మ భావన యొక్క జ్ఞాపకం, దాని స్మృతి కొద్దిగా ఉంది. ప్రార్థన చేయడానికి యోగ్యమైనటువంటిది ఎంత అవసరమో అంత జ్ఞానమే అతడికి ఉంది తప్ప నమస్కారం చేసే శక్తి కూడా లేదు. శరీరంలోంచి జీవాత్మ యోగుల స్థితి చూసేటట్టయితే మూలాధార నుంచి ఈ కుండలిని జాగృతం అయిన తర్వాత ఊర్ధ్వలోక జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి పై చక్రములకు వెళ్ళినప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి ఊర్ధ్వముఖంగా వెళ్ళే జీవుడు ఈ దేహ ధర్మాలను అలా వదిలిపెడతాడు. దేహంలో ప్రాణాలన్నీ కూడా వాటి స్థానాలు తప్పిపోతాయి. ముఖ్య ప్రాణమైన అక్కడికి వెడతాయి. ఆ ఉదాహరణ ప్రాణం కంఠదేశంలో ఉంటుంది, అక్కడికి వెడతాయి. అక్కడి నుంచి ముఖ్య ప్రాణం దగ్గరికి వెళ్ళిపోతాయి. దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈశ్వరుని ధ్యానం చేస్తే ఈశ్వరుని చేస్తారని చెప్తారు కదా, అట్టి స్థితి అతడికి కలిగింది. కాబట్టి అదొక యోగ స్థితిగా మనం భావించేటట్టయితే దేహాత్మ భావన నుంచి విడిపోయే ప్రయత్నం యోగారూఢ స్థితి. యోగమందు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుని యొక్క భావన అనుభవం ఏదైతే ఉన్నదో అటు అనుభూతిని కూడా ఇమ్మని చెప్పి అడగడం, అది పొందడం సామాన్యులకు సాధ్యమే. అతడు మోక్షాన్ని అర్థించలేదు. నన్ను రక్షించమని, శరీరాన్ని ప్రాణాన్ని రక్షించమని ఏడ్చాడు, కానీ మోక్షం అడిగాడా? గజేంద్ర మోక్షణం అంటారేమిటి అంటే, మోక్షం అడగకపోయినప్పటికీ దేహంలోంచి జీవుడు బాధ చేతనైతే మృత్యు లక్షణం చేత కానీ ఏ కారణం చేతన దేహంలోంచి వెళ్ళిపోతున్న సమయంలో ఆర్తితో ఆ పరమేశ్వరుని ధ్యానం చేయడం చేత ఆ శ్రీ మహావిష్ణు దర్శనము, మోక్షము వాడు అడగకుండానే సిద్ధించింది. ఆ సమయంలో అతడి యొక్క ప్రార్థనకు, ఆ భావనకు అంత సమర్థత ఉంది. కేవలం పశువే కావచ్చు, జీవులందరూ కూడా పశు శరీరంలో ఉన్నా, మనిషి శరీరంలో ఉన్నా, ఇదంతా కూడా పశువులని వీటికి పేరు. ఈ జీవుని యొక్క స్థితికి ఏ జీవుడైనప్పటికీ కూడా ఈశ్వరుని అట్టి స్థితిలో దేహంతో ఉన్నటువంటి గట్టి ముడి విడిపోయిన కాలంలో ఎవరైతే ధ్యానం చేసి ప్రార్థన చేస్తారో అట్టి ఫలం వాళ్ళు పొందుతారు. ఈ ప్రకారంగా పురాణం అనేక విషయములు మనకు బోధిస్తోంది. మనం అందరికీ కూడా ఈశ్వరానుగ్రహం చేత సదసద్వివేక సంపత్తి లభించాలని మనం ఇప్పుడు ప్రార్థించాలి, కోరుకోవాలి. నాకు వివేకాన్ని ప్రసాదించు, కర్మ నన్ను బాధించకుండా ఉండునుగాక, ఏ రూపంతో ఏ భావనతో కర్మ చేస్తే నన్ను బాధించదో అట్టి కర్మే నేను చేస్తాను. పూర్వమే నా చేత ఆచరించబడిన కర్మ దుష్ట ఫలాలు నాకు ఇవ్వకుండా నీవు రక్షించుట కొరకై సర్వధర్మ ఫలత్యాగం చేసే సమర్థతను నాకు ఇవ్వు. ఈ పూర్వకర్మ అంతా కూడా నీ పరం చేస్తాను, భవిష్యత్తులో చేయబోయే కర్మ నీ పరంగానే చేస్తాను. అట్టి ఆరుఢ స్థితి నాకు ప్రసాదించమని చెప్పి భక్తితో ఈశ్వరుడు ఒకడు ఉన్నాడనే విజ్ఞానంతో అతని ఎందే బ్రహ్మ భావన, అతని ఎందే సగుణ భావన, అతని ఎందే నిర్గుణ భావన, అతని ఎందే జ్ఞానస్థితి, అతని ఎందే ముక్త స్థితి, అతని ఎందే బంధన హేతు కర్తృత్వము, ఇవన్నీ కూడా బంధన హేతువాతడు అయితేనే కానీ విముక్తి లేకపోతే ఎలా ఇస్తాడు? ఎవరో మనం బంధనం ఇస్తే అతడు ఎందుకు చేస్తాడు విముక్తి? ఆ బంధనాన్ని కూడా హేతువు అతడు మాయే. కాబట్టి అన్నిటికీ సర్వకర్తృత్వం అతని ఎందుకు ఆరోపణ చేయడం చేత మనం అనుగ్రహానికి పాత్రలవుతాం. దీనికి భక్తి కావాలి, ఏకాగ్రత కావాలి. కర్మ అంటే ఒక భయం ఏర్పడాలి మనిషికి. నిర్భయంగా కర్మ అంటేనే భయపడేటువంటి జ్ఞానులు ఒకచోట, వాళ్ళు పుణ్యకర్మకు కూడా భయపడతాడు. పుణ్యఫలం వస్తుంది మరి దానికి
విధిగా ఇంకొక జన్మ ఎత్తాలో ఏమిటో, స్వర్గం వస్తుందేమో, అది కూడా నాకు వద్దని నేను నచ్చగెత్తుతున్నాడు. నీకు పుణ్యం చేయకపోయినా నా దగ్గరికి వచ్చావు కదా, నీకు స్వర్గ సౌఖ్యాన్ని ఇస్తాను వెళ్ళిపో అంటే అది కూడా వద్దన్నాడు. శుభఫలం చేయకపోవడమే కాక చేయకుండా కూడా వచ్చినటువంటి ఫలాన్ని ఊరిగా వస్తే కూడా నాకు వద్దని భయపడి వద్దన్నాడు అతడు. కాబట్టి మనం నిర్భీతిగా అజ్ఞానం చేత ఆచరించేటటువంటి పాపకర్మ కర్మ స్వరూపం యొక్క భయంకరమైన స్థితిని తెలుసుకున్న తర్వాత దాన్ని మనం వదిలిపెడతాం. మన కర్మని గురించి మనం బాగా విచారణ చేసి కర్మ నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయడమే ఇహలోకంలో ఇక్కడ ఉండగా ఈ సంసారంలోనే మనకి సుఖాన్ని శాంతిని ఇవ్వగలిగిన సమర్థత అట్టి విజ్ఞానంలో ఉంది, అట్టి వివేకంలో ఉంది. అదే ఆత్యంతికమైనటువంటి నిత్యమే శాశ్వతమైన ఆనంద స్థితికి హేతువైన ముక్త స్థితి అని ఏదైతే అంటారో దానికి అదే దారి తీస్తుంది. నాకు యోగం రాదు, నాకు బ్రహ్మసూత్రాల భాష్యం నేను వినలేదు అని అలా అనడానికి వీల్లేదు. అవన్నీ చేసినప్పటికీ వస్తుందని ఎవడు చెప్పటం లేదు. కాబట్టి చేయనివాడు కూడా వస్తుందనేటువంటి ఆ సూత్రం అందులోంచి సిద్ధిస్తోంది ఆ సిద్ధాంతం. పండితుడు కానక్కర్లేదు, భక్తుడైతే చాలు. కర్మ అంటే భయం ఉండాలి, కర్మని విసర్జించేటువంటి త్యాగబుద్ధి ఉండాలి. అందులో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, దుష్టకర్మ మాత్రం నశిస్తుంది. ఇక్కడ ఏం కూడా ఇక్కడే మనం కోరే సుఖములు కూడా దానివల్ల యాదృచ్ఛికంగా వస్తాయి. దాని ఎందు ఆశ కానీ దాని ఎందు ఉండేటటువంటి మోహం కానీ మనకు బంధన హేతు అవుతుంది. మనకి మోహం లేకుండా కోరిక కూడా లేకుండా వచ్చే సుఖాలు శాంతినిస్తాయి. ఆనందమును ఉద్రేకాన్ని ఇవ్వవు, శాంతినిస్తాయి. ఏదో బాగుంది, అన్నీ బాగున్నాయి, పిల్ల పాప అందరూ సుఖంగా ఉన్నారు, నేను శాంతిగా ఉన్నానంటారు కానీ పొంగిపోడు. సుఖాన్ని అనుభవించేటప్పుడు కూడా మనిషి పొంగకూడదు, దుఃఖాన్ని అనుభవించేటప్పుడు కుంగిపోకూడదు. ఈ రెండూ లేనటువంటి ఆ తటస్థ భావన వివేకంతో జీవించడం అనేటువంటి స్థితి అందరికీ కలుగుతుంది. అటు ఈశ్వరుని ఆ రూపంతో మనం భావన చేయాలి. దానికి ఏదైనా మంత్రం తీసుకోండి, రామమంత్రమో విష్ణు మంత్రమో శివమంత్రమో అమ్మవారి పేరు మీద ఒక అక్షరమో ఏదైనా తీసుకోవచ్చు. మన యొక్క దృక్పథం ఇలా ఉన్నంత కాలం మన సుఖాన్నే పొందుతాము. మనకి అశాంతి దుఃఖము మన వెంటనే విసర్జిస్తాయి. శుభం భూయాత్. యుద్ధం చేయించి నేను రక్షిస్తాననే మాట ఎక్కడ చెప్పలేదు. నేను జిల్లాని ఇస్తాను, నేను రక్షిస్తాననే మాట ఎక్కడ చెప్పడం చేత ఈ కర్మ నేను అనుభవిస్తాల్సిన కానీ కర్తవ్యం అనేది ఒకటి ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని నేను మోసానికి ఉన్నాను కదా, నేను గెలిపిస్తాను అనే మాట ఎప్పుడైతే చెప్పలేదో పైగా ఏమన్నారు, ఈ ఇద్దరు చచ్చిపోతే స్వర్గం వస్తుంది, బతుకుంటే రాజ్యం వెళ్ళుకుంటావు, ఏదైతే ఏమి అలాంటి తటస్థ భావంతో నీకు ధర్మం మీద నిష్ట పెట్టుకుని యుద్ధం చేయి అన్నాడు. కర్మఫలానికి నేను హేతు కాదు, నేను దాన్ని కలగజేసుకోను అనే ఉద్దేశం. చోట అన్నాడు, నిత్యాభియుక్తానం యోగక్షేమం నేను వహిస్తాను అన్నాడు. యోగక్షేమం వహిస్తాను అంటే లౌకికమైనటువంటి కర్మకి ఏ ఫలాన్ని ఇచ్చినప్పటికీ నేను కర్తని కాదు, మొత్తం సమస్త జీవితానికి వాళ్ళు ఎప్పుడు ఏలాంటి కర్మ చేసినప్పటికీ ఫలాన్ని నన్ను పొందుతారనేటటువంటి శాసనం ఏది ఏ ప్రకారమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకోవటం లేదు అని ఒక చోట జ్ఞాన సాక్షిత్వాన్ని అతీతత్వాన్ని పూర్తిగా క్లియర్గా చెప్పాడు భగవంతుడు. కానీ యోగక్షేమం అంటే ఏంటి? నిత్యమై నమస్కారం చేస్తున్న ఆయన ప్రేమ శ్రద్ధ భక్తి కలిగిన ఆయనకు ఆ సంబంధం అనగా నాతో కలిగిన సంబంధానికి యోగం అనే పేరు. ఆ యోగం నుంచి నేను భక్తులు కాకుండా నేను రక్షిస్తాను. ఆ యోగం నుంచి భక్తులు కాకుండా ఆ యోగం యొక్క క్షేమాన్ని నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం కొరకై నన్ను ఆశ్రయించిన వాళ్ళు అయితే నిత్యం నిరంతరము నన్ను స్మరిస్తుంది అయితే వాళ్ళు అందులోంచి వివేకాన్ని కోల్పోయి కింద దారి పెడితే మళ్ళీ సముద్రంలో పడుకోకుండా నా ఎందు నిష్ఠతో జనం చేసే యోగ స్థితిని నేను రక్షిస్తాను. యోగం యొక్క క్షేమాన్ని నేను రక్షిస్తాను. యోగం యొక్క క్షేమాన్ని రక్షించడము నా యొక్క ఆదర స్వరూపం. కానీ లౌకికమైన ఫలాల్లో జయం ఇవ్వడం ఇవ్వకపోవడం అది నా పని కాదు. ఎందుకంటే యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మంచి ముహూర్తం పెట్టుకుని బయలుదేరుతారు, ఇద్దరు రుద్రవిగ్రహాలు తీసుకుంటారు, ఇద్దరు కూడా దుర్గా ఉపోసన చేసి వస్తారు. ఎవరు గెలుస్తారు?
సాక్షిగా ఉండేటువంటి ఈశ్వరుడు ఎవరికి ప్రత్యేక కర్త జయాన్ని ఇచ్చేవాడైతే అతని జ్ఞాన స్వరూపుడు కాదు. పూర్వకర్మ ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రార్థన మొత్తం అంతా కలిపి ఎంత పుణ్యం ఉందో అట్టి ఫలం వాళ్ళకి వస్తుంది. పూర్వం చేసిన పాపము ఇప్పుడు చేయనటువంటి పుణ్యము అన్ని కలిపి ఎట్టి ఫలం వస్తుందో వాళ్ళకి యుద్ధంలో అది లభిస్తుంది. కాబట్టి బాగా భగవంతుని ప్రార్థన చేసిన వాడు చేయనివాడు తమ కర్మఫలాన్ని భగవంతుని ప్రార్థన చేసిన కర్మఫలంతో కలిసి అనుభవిస్తున్నాడు తప్ప ప్రత్యేకం ఈ ప్రార్థన నేను ఎంత పాపం చేసినా నాకు ఇందులో చేయాలని ఏమని అడిగితే అలా అనుకోడు. అతడు ఏ కర్మానికి ఏ ప్రార్థనకి ఫలాన్ని ఇచ్చేటటువంటి లక్షణం అతని ఎందుకు లేదు. ఈ వినాశితి ఈశ్వరుని యొక్క స్వరూపంగా మనం తెలుసుకుంటే మన కర్మఫలం అనుభవిస్తున్నప్పుడు దానికి మొదటి కారణం రెండో కారణం మన కర్మ. ఈ శాసనం చేసిన ఈశ్వరుడు ప్రధాన కారణం మొదటి కారణం అని తెలుసుకున్న తర్వాత జ్ఞానస్థితి కలగా మనలో కలుగుతుంది. ఈ వారి అనగా ఈశ్వరుని ధ్యానం చేయడము, ఆ ధ్యానలోకంలో నీతో నాకు ఉండేటువంటి సంబంధాన్ని నేను మర్చిపోకుండా నన్ను దారి పుట్టుకుండా నిన్ను రక్షించుకొని కూడా ప్రార్థన చేయడము, అలా రక్షిస్తాడనేటువంటి విశ్వాసంతో తపస్సు ధ్యానము యోగము చేయడము జీవిముక్తుడు కానీ లేకపోతే విముక్తి కానీ ఏ ప్రకారంగా నన్ను రక్షిస్తారనే విశ్వాసంతో ధ్యానం చేయడం తప్ప ఇక్కడనే ఉండి ఇక్కడే సుఖం కావాలి, ఇక్కడే దుఃఖం అవుతుంది, నాకు ఇక్కడే ఉంటాను అనుకోవడం కంటే అజ్ఞానం ప్రపంచంలో లేదు. ఈ విజ్ఞానం నుంచి మనం విడి తీసుకుని బయటకు వచ్చిన తర్వాతనే ఒక శుభమైన ఫలాన్ని ఇచ్చేటటువంటి యథార్థమైనటువంటి ప్రయాణం మనకి ప్రారంభించింది తప్ప ఇప్పుడు మనం నిరంతరం కదులుతూ ఉన్నాం కానీ ప్రయాణం చేయటం లేదు. ప్రయాణం అంటే ఈశ్వరోముఖంగా సత్యం వైపు గడిచి మనం ఒక కడుగు ముందుకు వేయడం అనేటటువంటి క్రియలు మనం ప్రవహించలేదు. ఇక్కడ ఎంత ప్రయాణం చేసినప్పటికీ కాలుగా చుట్టూ 100 చుట్టూ ఎద్దు తిరుగుతూ సాయంకాలానికి 8 కిలోమీటర్లు నడిచినప్పటికీ కాలు గంటలు ఎక్కిన తర్వాత చూస్తే ఆ తిరుగులేడు పాటలోనే ఉంది. ఏదో ఆ నూనె వాసనకి అందులో తీపి రుచి ఉందని అనుకుని ఆశపడుతూ తిరుగుతుంది. ఆ అన్నంలో ఎవరు కట్టాడు గడ్డి పెడతారు చివరికి. ఆశించి ఒకటి తిరిగేది నిరంతరం కలిపి అడుగు ముందుకు వెళ్ళలేరు, అక్కడే ఉంటాడు. ఆశించింది లభించలేదు. ఈ జన్మ యొక్క లక్షణం అందరికీ ఇంతే. మీరు చక్రవర్తులై దేశాన్ని పెరగలిగిన లేకపోతే మున్సిపల్ స్వీకరించడం చేసిన రెండు ఒకటే. కర్మ విషయం వచ్చేటప్పటికీ నేను ఆధిక్యత అతను చాలా గొప్పవాడి ఇతను తక్కువ అనేటువంటిది ఈశ్వరుని మీద సత్యం మీద అలాంటి ఎక్కువ తక్కువలు లేవు. అంతా కూడా ఒకే కర్మ చేస్తున్నా మనకు ఒక దేహం ఉంది, దేహంలో మనసు ఉంది, దేహానికి ఆకలి గట్టిగా వార్ధక్యం రెడీ ఉంది. వచ్చి సహజంగా ప్రకృతి సహజంగా మనకు వచ్చే అన్ని కష్టాల నుంచి నిరంతరం తప్పించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాము. కానీ ఫలాన్ని అనుభవిస్తున్నాము. ఈశ్వరుడు రక్షిస్తున్నాము, ఈశ్వరుడు రక్షిస్తాను, ఈ కర్మ నుంచి నేను ఇంటికి తీసుకొస్తాను అని చెప్పలేదు. సుఖాన్ని ఇస్తానని చెప్పలేదు. సుఖాల్లోంచి జ్ఞానం కావాలి, విముక్తి కావాలంటే ఇస్తాను, కానీ దుఃఖాల నుంచి ముక్తి కావాలంటే ఇవ్వను అనే అర్థం మనం ఇందులోంచి సిద్ధిస్తుంది. ఈ ప్రకారంగా భగవంతుని అర్థం చేసుకోవడమే తెలియడం. ఆ తర్వాత మన అందరికీ కూడా ప్రజలు చెప్తున్నారు. అట్లా ప్రయాణం ప్రారంభం చేసిన క్షణం నుంచి అతడు మన ప్రయాణంలో క్షేమంగా చేసి వెళ్ళేటట్టుగా మనం ఆయన అనుగ్రహం మనకు అలా చెప్పినప్పుడు మనకి ఆ ప్రార్థనే వివేకం, దానికే సాధన అని పేరు, దానికే జన్మ సాధకి అని పేరు తప్ప ఇంకా ఇక్కడ ఉంది. అతను మొట్టమొదట చేయాల్సినటువంటి కంప్లీట్ ఏంటంటే నాకు జన్మ వచ్చిన దుఃఖం కాదు, కానీ జన్మ పుట్టిన తర్వాత దుఃఖం వచ్చిందని చెప్పి కంప్లైంట్ చేయడంలో వివేకం లేదు. మొదటి హేతు జన్మ, ద్వితీయ హేతు సుఖ దుఃఖాలు. ఆ ప్రకారంగా ఈ మొదటి ప్రారంభానికి అన్ని సుఖ దుఃఖాలకి హేతువున్న జన్మ చేసి నన్ను రక్షించమని చెప్పి భగవంతుని ప్రార్థించడం మనకి వివేకానికి అలా ఏదైతే చేస్తారో జన్మ సార్థక్యమవుతుంది. వాళ్ళకి యథార్థంగా ఈశ్వర అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇది నాకు 68 సంవత్సరాలు ఈ జన్మలో ఈ శరీరానికి గడిచిపోయి నాకు రూఢంగా ఎంత విచారణ చేసినప్పటికీ, ఎంత పెద్ద వివేకాలు ఎంత వివేచన చేసినప్పటికీ, ఎంత ధ్యానం చేసినప్పటికీ, ప్రార్థన చేసినప్పటికీ దీనికి అతీతమైనటువంటి సత్యం
నాకు ఓపెన్ కాలేదు. గురుతో నాకు కలిగిన ఎక్కించిన గేయంలో కూడా పరమసత్యం ఇంతే ఉంది, ఇంతకన్నా వేరే ఏమి లేదని తెలుస్తుంది. పరమసత్యాన్ని ఆధారం చేసుకుంటానా సముద్రాన్ని దాటి నావ కానీ సముద్రం నుంచి వేసినటువంటి వ్యవధిని నడవడం కానీ రెండు కూడా అందరికీ సాధ్యమే. నేను చాలా పాపం చేశాను, అధ్యయనంలో ఉన్నాను, నాకు పాపం చేసేటప్పుడు లేదు. నేను ఈశ్వరుడు అంటే యోగాన్ని కోరుకుంటే దాని క్షేమాన్ని నేను ఇస్తాను అన్నాడు కదా. కోరుకోవాల్సింది యోగం యొక్క క్షేమం ఆత్మ ప్రార్థన తప్ప మనం ఉంటలేదు. పూర్వం చేసినటువంటి కర్మ సుఖము దుఃఖము ఎలా ఉన్నప్పటికీ ఏ భావాలు ఇచ్చినప్పటికీ కర్మ చేసినప్పుడు భవిష్యత్తు మనకు జీవన ఆనందం శాంతి అటువంటి స్థితి మనకి భగవంతుడు ఇస్తాడనే విశ్వాసం పెట్టుకోవడమే తప్ప దుఃఖంలో నిర్వేదన చేసి నేను పాపం చేశాను, నేను కష్టాలు వచ్చింది నాకు దుఃఖపడడం తప్ప అది ఆశ్చర్యమే కానీ అనార్యత్వం కానీ అది ఆర్యత్వం కాదు. ఆదర్శం అంటే ఈశ్వరుడి విశ్వాసము, ఆత్మ విశ్వాసము, మనోబలంతో ఉత్తమమైనటువంటి ఫలాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి సంకల్పమే మనకి కర్మ. దీని తర్వాత అనుభూతాన్ని నేను చదువుకోలేదు, నేను పవిత్రుని కాదు, నాకు ధ్యానం తెలియదు అనవద్దు. అక్కడ ముందేళ్ళకు ప్రవేశపెట్టడానికి అందరికీ కూడా గురువులు దొరుకుతారు. ఆ మనం ఎప్పుడు దొరుకుతాడు? కోరుకున్న వాడికి దొరుకుతాడు, కోరుకున్న సమయంలో దొరుకుతాడు. ఆ సమయమే అది మంగళప్రదమైన చూడగలిగే భావన చేయాలి. ఆ తీవ్రమైన కోరికలను మనుషులు విరోధించారు. ఆ తర్వాత ఒక చమత్కారం జరుగుతుంది, చిత్రం జరుగుతుంది. ఏంటంటే ఫలములు అన్ని చెప్పి ఎప్పుడైతే విస్మరించి వదిలిపెట్టారో ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉండేటువంటి పాపలను అనుసరించి ఒక సులభమైన ఫలము ఎక్కువ అవడం మొదలు పెడతాయి. కోరుకుంటూ రాదు కదా, అన్నీ నిధులు పెడితే సుఖం కలుగుతుంది. ఏం చెప్పానంటే సమస్త కర్మలు కూడా అజ్ఞానం నుంచి చేస్తున్నాడు, అజ్ఞానం చేశాడు. సుఖము రెండింటికి హేతులైన కర్మ అజ్ఞానంతో చేశాడు. ఏ కర్మ వద్దు, ఏ కర్మఫలము అవుతున్నాడు, సుఖం వద్దు దుఃఖం వద్దు ఎప్పుడు తింటున్నాడో జ్ఞానస్థితిని ఇతను ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం చేత అజ్ఞానం నుంచి చేసినటువంటి కర్మఫలములలో వచ్చే దుఃఖములు నివేమై జ్ఞానస్థితి ఈశ్వరుడి ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటి సుఖకర్మ హేతువైనటువంటి మంగళప్రదమైన సుఖానికి హేతువైనటువంటి ఈశ్వర అనుగ్రహము సుఖం కొరకి పనిచేస్తుంది, దుఃఖానికి నివారణ చేస్తుంది. యథార్థంగా యోగం యొక్క క్షేమం అంటే ఇది దుఃఖాల్లోనే ఉంచుతాను, అయినా నేను కలిగిన వృత్తిని కాపాడుతాను అని అర్థం తీసుకోవాల్సిన పని లేదు. నువ్వు నీ దుఃఖాన్ని అనుభవించలేకపోతే నా దగ్గర వచ్చే మార్గంలో నువ్వు క్షుతులు కాకుండా దుఃఖాన్ని అనుభవించలేని స్థితిలోకి ఏది దారికి పడిపోకుండా చూసుకుంటూ నీకు ఎంత దుఃఖం అనుభవిస్తావో అంత దుఃఖాన్ని ఇస్తావు. నువ్వు పూర్వకునే ఫలం నీకు ఇస్తూ నీ యోగక్షేమాన్ని చూస్తాను. రెండు అర్థాలు అలా కూడా మనం తీసుకోవాలి. అంటే ఆ మార్గరక్షకుడు అతడు. ఈ మంత్రులందరికీ కార్తీక మనం తీసుకునేటట్టయితే ఈశ్వరుడు మనం రక్షిస్తాడు, సుఖాన్ని ఇస్తాడని చెప్పవలసింది. కానీ ఎప్పుడు విరాగికి సుఖం కలుగుతుంది, రాగికి సుఖ దుఃఖములు రెండు కలుగుతాయి. ఈ రహస్య మనుషులు గుర్తించినట్టయితే రెండింటిని వదిలిపెట్టండి, సుఖం వస్తుంది. సుఖాన్ని ఆశిస్తున్న వదిలిపెడుతున్న అబద్ధం అడగండి, యథార్థమైన విరాగి నాకు ఈ జన్మే చివరిది కావాలి, నాకు ఉత్తర జన్మ వద్దు, నువ్వు నాకు స్వర్గసౌఖ్యాలు ఇచ్చిన ఇంద్రపదవి ఇచ్చిన నాకు వద్దు, రాజ్యం ఇస్తున్నా ఉత్తర జన్మకు పక్కా విలేజం చేస్తానంటావా, అది కూడా నాకు వద్దు, అసలు దేనినే వద్దు అని జీవితంలో సుఖాలను అందరూ అనుకునేవి ఏవైతే ఉన్నాయో అవి లభిస్తాయి. అన్ని సుఖం వల్ల భ్రాంతి పడు అతడు మళ్ళీ ఆ మోహంలో పడకుండా ఈశ్వరుడు రక్షిస్తాడు. ఇప్పటికీ ఈశ్వరుని లక్షణం ఒక రకంగా మనం అర్థం చేసుకునే వాళ్ళం అయినా ఆ ఈశ్వరుని వివేకంతో వివేకం కొరకు ప్రార్థన చేసి జీవనాన్ని సఫలం చేసుకుంటారు. సఫలం ప్రదాయకాన్ని మార్చుకొని
ఈ ఎత్తినందుకు, భారతదేశంలో పుట్టినందుకు, కృష్ణ సంతానంగా మనం పుట్టినందుకు, వేద విద్యలో మనం భాగస్వాములుగా మనం పుట్టినందుకు, దాని ఎందు వేద విజ్ఞానం నందు, ఆశ విజ్ఞానం నందు మనం వారసులుగా పుట్టినందుకు దీన్ని సాధన కావాలంటే ఇది ఒకటే వేదం తప్ప ఇండస్ట్రీస్లో కోట్లు సంపాదించిన చీఫ్ మినిస్టర్స్ అయినా అదంతా ఆదేశం కానే కాదు. ఒకవేళ పూర్వపుణ్యంగా చేస్తే దాంట్లో లోకక్షేమం కోసం సేవ చేయడానికి నేను వస్తున్నాను అంటే అది ఆ జీవికి ఎత్తున ఫలప్రాప్తి హేతువుగా ఆ పదవిని ధనాన్ని సంపాదించినట్లయితే అతను ఆర్యుడు. సముపార్జన కొరకు, యోగక్షేమం కోసమే, ధన కొరకు, ప్రజలకు వినియోగం చేయడం కోసమే ఆ అధికారము ధనాన్ని సంపాదించినట్లయితే అతడు ఆర్యుడు. తన కోసమే సంపాదించుకున్నట్లయితే అనార్యుడు. ఈ విషయాన్ని గుర్తించి దీన్ని సాధనకి తీసుకోవడానికి ఒక సూచనగా నేను చెప్పిన మాటలు పెట్టుకోండి. మీ సాధన బాగా జీవితంలో రావడానికి ఈశ్వరుడు ఏదో రూపంలో ఏదో కూడా ఎక్కడ చేసి విధంగా మిమ్మల్ని రక్షించవచ్చు. ఆ మార్గంలో అతను ఎప్పుడు కాపాడుతూ తిరుగుతూ ఉంటారు. అన్ని పోలీసు ఎలా ఉంటారో ఈశ్వరుడి దగ్గరికి చేరే మార్గంలో ఉన్నకి వాళ్ళకి ఆహ్లాదంగా అతడు కాపాడతారు.